ఇగో ఈ వీడియో చూడండి ఒకసారి. గుర్తుపట్టిర్రా? రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఇంకో లాగేసుకొని ఇంకో ప్రాక్టీస్ చేస్తుండు, ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తుండు. సరే ఈ ఏజ్లో కూడా ఆయన యాక్టివ్గా ఉన్నాడు, దాన్ని ఒప్పుకోవాల్సిందే మనం. ఈ ఏజ్ అంటే ఆయనది ముసలైన కాదు, 56 ఏళ్ళు, 56 ఇయర్స్ రేవంత్ రెడ్డికి. సరే ఇంకా పొలిటికల్ అంటే 60 ఏళ్ళు వచ్చినా యువకులని చెప్పుకుంటారు, కానీ 56 ఏళ్ళు కొద్దిగా ఫిట్నెస్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఆయన ప్రాక్టీస్ చేస్తుండు. ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఇది ఆడితే మనమేమి తప్పబట్టే వాళ్ళం కాదు. ఎందుకంటే సరే ఒక ప్లేయర్ ఆడుతున్నాడు కాబట్టి, ఒక రాజకీయ నాయకుడు ఆడితే మంచిదే, కానీ ముఖ్యమంత్రి కదా, పొద్దుగాలు లేస్తే తలకాయ మీద గోక పెడితే గోక్కునే టైం కూడా ఉండదు, అంత బిజీ షెడ్యూల్ ఉంటుంది. అదిగాక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా చాలా చాలా సమస్యలు వచ్చినాయి. పోనీ ఈయనేమన్నా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, లేకపోతే రాష్ట్ర స్థాయిలో ప్లేయరు కాబట్టి ఆడుతున్నాడు అనుకుంటే ఓకే. బాత్రూమ్ సింగర్ రేవంత్ రెడ్డి గారు ఏంది ఇప్పుడు? రేవంత్ రెడ్డికి ఫిట్నెస్ ఉంటే ఏంది? రేవంత్ రెడ్డికి 53 ఏళ్ళు వచ్చినా బాగా ఉరుకుతే ఏంది? అది రేవంత్ రెడ్డి గెలిస్తే ఏంది? రేవంత్ రెడ్డి ఓడిపోతే ఏంది? తెలంగాణకు వచ్చేదేముంది? తెలంగాణ ప్రజలకు వచ్చేదేముంది? ఈయన ప్రాక్టీస్ చేయాల్సింది పబ్లిక్ ఇష్యూస్ మీద కదా. పబ్లిక్ ఇష్యూస్ గాలికి వదిలేసి ఫుట్బాల్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్, మాకు పబ్లిక్ ప్రాక్టీస్ మాకు అవసరం లేదు, ఇది కరెక్ట్ కాదు కదా. ఒక పరిపాలకుని దగ్గర నుంచి జనం ఇది ఆశిస్తలేరు కదా. అంటే పొలిటికల్ మార్కెటింగ్కు ఎక్కువ టైం పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. పొలిటికల్ మార్కెటింగ్ అంటే మార్కెట్ చేసుకోవడం, కానీ గవర్నెన్స్కు, పరిపాలనకు తక్కువ టైం పెడుతున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. అంత పబ్లిసిటీ మీదే ఫోకస్, పని మీద తక్కువ. మీడియా మేనేజ్మెంట్ చేసుకొని ప్రజా సమస్యలు కనబడనంత మాత్రాన, మీడియాలో రానంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. అదంతా ప్రజలను కుతకుత ఉడికిస్తుంది. వాళ్ళలో ఉన్న సమస్యలు ప్రభుత్వం పట్టించుకోకపోవడము. అంటే వానొచ్చి వరదొచ్చి మునిగిపోతే ఇళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని ఇప్పటిదాకా ఇవ్వలేదు, దాని గురించి ఏమైనా రివ్యూ చేయాలి కదా. వానొచ్చి వరదొచ్చి పంటలు ఉడకపోతే ఎకరాకు 10,000, ఇంట్లోకి 15,000 ఇస్తున్నాడు, ఏదైనా ఒక్కటి కూడా ఇచ్చినా ఒక్కటి కూడా ఇవ్వలేదు, దాని గురించి మాట్లాడాలి కదా. హాస్టల్స్లో మీరు డైట్ ఛార్జీలు పెంచమంటున్నారు, డైట్ ఛార్జీలు పెంచినా ఎందుకు అట్లా అవుతుంది? మీరు మెనూ మొత్తం ప్రకటించినా ఎందుకు అట్లా ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి? అసలు ఎన్ని మర్డర్లు అవుతున్నాయి? హోమ్ మినిస్టర్ ఆయన చేతుల్లో ఉంది. ఇక్కడ వరంగల్లోనా యాసిడా ఏదో కెమికల్ పోసినట్టు అమ్మాయి మీద ఎవరు గుర్తులేని వ్యక్తులు, ఎవడో ఒక లవర్ పోసినట్టే. సరే అదేదో వాళ్ళ పర్సనల్ వ్యవహారం, దాన్ని ఎవడో పసిగడలేదు. ఎవడో గుర్తులేని వ్యక్తులు వచ్చి మహిళ మీద, ఒక అమ్మాయి మీద ఎవడో కెమికల్ పోసిపోతే ఆమె హాస్పిటల్లో సీరియస్గా ఉంది. ఎన్ని కుటుంబాలు అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి తెలంగాణలో? ఎంతమంది రైతులు, 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కౌలు రైతులు ఏంది, భూమి ఉన్న రైతులు ఏంది? అసలు ఇవన్నీ పక్కన పడేసి స్పోర్ట్స్ వీడియో వైరల్ చేయడంతోన సమస్యలు పరిష్కారం అవుతాయా? సీఎం ఇమేజ్ అంతా కూడా క్యాంపెయిన్ మీదే ఉంది, ప్రచారం మీదే ఉంది. ఎటు తిరిగి ఒక అభద్రతా భావం.